రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో బారా షాహీద్ దర్గా వద్ద రెండవ రోజు ఘనంగా రొట్టెల పండుగ జరుగుతోంది. ఇక ఇందులో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 5 రోజుల పాటు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరగనుంది. కోరిన కోరికలు రొట్టెల దర్శనం కోసం విదేశాల నుంచి భక్తులు చేరుకుని స్వర్ణాల చెరువులో స్నానం ఆచరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం టెంట్లు, తాగునీరు, ఉచిత భోజన ఏర్పాట్లు చేసింది. దర్గా ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రైట్, నెల్లూరు జిల్లాలో బారా షాహీద్ దర్గా వద్ద రెండవ రోజు ఘనంగా రొట్టెల పండుగ జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 5 రోజుల పాటు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్, శ్రీధర్ ప్రధానంగా మనకి అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్, చెప్పండి, ప్రధానంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పండుగకు సంబంధించి రెండవ రోజు ఏర్పాట్లు ఎలా జరిగాయి, ప్రధానంగా ఎవరెవరు వస్తున్నారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రాజశేఖర్, ఇక్కడ రొట్టెల పండుగలో కీలక ఘట్టం ఆరంభమైంది. నిన్న ప్రారంభం అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ గ్రంథ మహోత్సవం ఈరోజు రాత్రి ప్రారంభమవుతుంది. ఇది ఒక కీలకం. ఈ గ్రంథ మహోత్సవం తర్వాత రేపు వాస్తవంగా రొట్టెల పండుగ. అయితే భక్తుల సౌలభ్యం కోసం మొహరం సందర్భంగా ఈ దేశ విదేశాల నుంచి కూడా వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఇక్కడ 5 రోజుల పాటు ఈ పండుగను విస్తరించడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్టయితే నిన్న ప్రారంభం సందర్భంగా ఈ ఘాట్లన్నింటిలో కూడా రొట్టెలకు సంబంధించి ఆయా కోరికలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేశారు. కోరిక రొట్టెల కోసం తరలి వచ్చే వారికి సౌలభ్యంగా కూడా ఈ ఆ బోర్డులున్న ప్రాంతాలకు వెళ్ళి సౌభాగ్య రొట్టె కానీ, ఆరోగ్య రొట్టె కానీ, ఉద్యోగ రొట్టె కానీ, ఇతర అన్ని కోరికలకు సంబంధించిన రొట్టెలకు సంబంధించిన ఒక స్థానాలను ఆ ఘాట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఆ బోర్డులను, సూచికలను చూసుకొని ఆ బారా షాహీద్ దర్గా ఆ ఘాట్లో, సొన్నాల చెరువులోని ఘాట్లో భక్తులంతా కూడా రొట్టెల కోసం, రొట్టెల కోసం వెళ్ళడం జరుగుతుంది. గతంలో రొట్టెను స్వీకరించి ఆ కోరిక నెరవేరిన వారు మళ్ళా ఆ కోరికకు సంబంధించి మరొక రొట్టె కోసం రావడం, ఆ రొట్టెను అక్కడ వదిలేయాల్సి ఉంటుంది, నీటిలో వదిలేయాల్సి ఉంటుంది. అయితే ఈ లోపల వాళ్ళు నీటిలో వదిలే లోపు ఆ కోరికను కోరుకున్న మరొకరు ఈ రొట్టెను తీసుకుంటారు. అంటే మనకు జరిగిన మంచి మరొకరికి ఇంకా జరగాలనే ఒక మత సామ్రాజ్యానికి సంబంధించిన అంశంగా ఈ రొట్టెల పండుగ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తప్ప 12,000 మంది పైచిలకు భక్తులు, సందర్శకులు ఇక్కడికి తరలి వచ్చే విధంగా 5 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రొట్టెల పండుగను గుర్తించింది, అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు నెల్లూరు నగరపాలక సంస్థ, రెవెన్యూ, అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు కొనసాగుతా ఉంది. 7 జోన్లుగా బారా షాహీద్ దర్గా ప్రాంతాన్ని 7 జోన్లుగా విభజించి భక్తులందరికీ కూడా రాకపోకల సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ బారా షాహీద్ అంటే 12 మంది మృతవీరులు, మత ఛాందసవాదుల నుంచి ప్రజలను కాపాడే క్రమంలో అమరులైన వారిని వీరు మృతవీరులు అంటారు. వీరు బారా షాహీద్ 12 మంది మృతదేహాలు ఇక్కడ ఉండడం ఆర్కాట్ నవాబు వారి గుర్తించి వారికి దర్గా నిర్మించి ఆ వారి కృతజ్ఞతగా రొట్టెలను సమీపంలోని చెరువులో వదిలిన క్రమం
400 సంవత్సరాల ఈ రొట్టెల పండుగగా ఇట మత సామరస్యానికి ప్రతీకగా జరుగుతూ ఉంది. ఒక ముస్లింలే కాదు, మొహరం సందర్భంగా ముస్లింలు పెద్దలను స్మరించుకునే ఈ అంశం ఇతర మతస్థులు కూడా అనుసరిస్తూ వారి విధానాలు. ఇక్కడ మనం బారా షాహీద్ దర్గాలో చూసినట్టయితే పూలు సమర్పిస్తుంటారు, టెంకాయలు కొడుతుంటారు, కుంకాలు పెట్టుకుంటారు, గంధాలు సమర్పిస్తుంటారు, గంధాలను ధరిస్తుంటారు. ఇక్కడ ఎవరికి సంబంధించిన విశ్వాసానికి ప్రతీక వారు దర్గాను సందర్శించి ఆ బారా షాహీదులను వేడుకొని సమీపంలోని సొన్నాల చెరువు, ఇక్కడ నెల్లూరు చెరువు అంటారు దీన్ని, ఆ సొన్నాల చెరువు అంటారు. ఇక్కడ ఆ సొన్నాల చెరువులో బారా షాహీద్ దర్గా ఘాట్ లో ఇక్కడ ఆ రొట్టెలను స్వీకరించడం, వదలడం ఇక్కడ ఒక అనాదిగా సనాతన సాంప్రదాయంగా ఏర్పడింది. రొట్టెలను స్వీకరిస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది, భగవద్గీత ఆశీస్సులు ఉంటాయి, బారా షాహీదుల ఆశీస్సులు ఉంటాయి అనే విశ్వాసానికి ప్రతీకగా దేశం నలుమూల నుంచి కూడా భక్తులు తరలి రావడం జరుగుతూ ఉంది. గతంలో ఒకరోజు జరిగే పండుగ ఈ రోజు గంధోత్సవం అమీనా మసీదు నుంచి కడప పీఠాధిపతి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక అతిథిగా ఇక్కడికి ఆహ్వానించి వారి సమక్షంలో గంధాన్ని తీసుకొచ్చి 12 బిందెలతో 12 మందికి ఇక్కడ గంధం లేపనం చేసి ఆ పాత్రలను చెరువులో శుద్ధి చేసిన అనంతరం అర్ధరాత్రి నుంచి రొట్టెల పండుగ ప్రారంభమయ్యే క్రమం ఇప్పుడు 5 సంవత్సరాల నుంచే భక్తులే వారి విశ్వాసానికి ప్రతీకగా, వారి నమ్మకానికి ప్రతీకగా ముందు నుంచి కూడా మొహరం సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి గతంలో ఈ ఏర్పాటు ఉండేది కాదు. చెరువులో ఇక్కడ ఘాట్ ఏర్పాటు లేకపోవడంతో 1 రోజు 2 రోజులు ఈ రొట్టెల పండుగ నిర్వహించేవారు. ఇప్పుడు ఘాట్ను ఏర్పాటు చేసి అందరూ కూడా సందర్శకుల స్నానాలకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో షవర్ బాత్ను ఏర్పాటు చేసి ఇక్కడ చెరువులో రొట్టెలు పట్టుకున్న అనంతరం వారు పవిత్ర స్నానాలు ఆచరించి ఇక్కడ దర్గాను సందర్శించేందుకు కూడా అవకాశం కల్పించడంతో ముందస్తుగానే సందర్శకులు వచ్చి వారు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మొహరం సందర్భంగా రొట్టెలను మార్చుకుంటారు. ఇది ముందస్తే ఈ క్రమం ప్రారంభమవుతుంది. అయితే వాస్తవానికి రేపు అధికారికంగా రొట్టెల పండుగ, రేపు అధికారికంగా రొట్టెల పండుగ సంబంధించి స్థానికులు అధికంగా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ముందస్తుగా రొట్టెలు స్వీకరించినప్పటికీ కూడా ఇక్కడ గంధలేపనం, బారా షాహీదులకు గంధలేపనం అనంతరం ఇక్కడ సొన్నాల చెరువులో రొట్టెలు స్వీకరించేందుకు కూడా అందరూ వేచి ఉంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు నగరం అంతా కూడా 20 పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచి తరలి వచ్చే వారి కోసం ఇక్కడ పార్కింగ్లను ఏర్పాటు చేసి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం ఉండేటట్టు వీరంతా కూడా పార్కింగ్లో వాహనాలను ఉంచుకొని ఇక్కడికి దర్గాకు నడిచి వచ్చి దర్గాలో మొక్కులు చెల్లించుకునే విధంగా అధికార యంత్రాంగం ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంది. ఆ పార్కింగ్ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, పారిశుధ్యం పాటిస్తూ కూడా భక్తులకు సౌకర్యాలను అందిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికి కూడా సౌకర్యంగా ఇక్కడ బారా షాహీదులను దర్శించుకోవడం అయితేనేమి, ఇటు సమీపంలోని ఘాట్లో స్థానాలకు రొట్టెలు మార్చుకునేందుకు వెళ్ళడం అయితేనేమి ఈ కార్యక్రమం అంతా కూడా నిరాటంకంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ భక్తులంతా కూడా ముందు ఈ ఘాటుకు చేరుకొని రొట్టెలు మార్చే కార్యక్రమాన్ని కీలకంగా భావిస్తుంటారు. ఈ కారణంగా ఒక ఒత్తిడి లేకుండా, దర్గా మీద ఒత్తిడి లేకుండా క్రమాన్ని భక్తులంతా కూడా ఇక్కడ రద్దీ ఉన్నట్టయితే ఘాట్లో రొట్టెలు మార్చుకొని బారా షాహీదులను దర్శించుకునే ఏర్పాటుగా భక్తులంతా కూడా ఒక క్రమపద్ధతిని పాటిస్తూ సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.